దసరా నవరాత్రులు అంటే తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పండుగ. ఒకవైపు బతుకమ్మలతో మహిళలు సంబురంగా జరుపుకుంటే, యువకులు ఉత్సాహవంతులు విగ్రహాలతో మండపాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అబ్బురపరిచేలా చేస్తారు. ఇదే కోవకు చెందిన టీఆర్ఎస్ విశ్వ ప్రేమ్ కుమార్, చైతన్యపురికి చెందిన నాయకులు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇక విశేషం ఏంటంటే, ఆరాధన విగ్రహం పెట్టకుండా పెద్ద ఫ్లెక్సీ ఫోటోతో అమ్మవారిని పూజిస్తారు. ఈ కార్యక్రమానికి మాలధారణతో వచ్చిన భక్తులకు భోజనానంతరం వారి పాదాలను నమస్కరించి ఆశీర్వాదం తీసుకొనటం ప్రత్యేకత. అలాగే సందర్శించ వచ్చిన నాయకులను శాల్వాలతో సన్మానించి దగ్గరుండి భోంచేసే వరకు సేవలు చేస్తూ మన్ననలు పొందుతున్నారు. వితునీస్, చైతన్యపురి, ఎల్బీ నగర్. లక్ష్యం సమాజహితం. దసరా నవరాత్రులు అంటే తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పండుగ. ఒకవైపు బతుకమ్మలతో మహిళలు సంబురంగా జరుపుకుంటే, యువకులు ఉత్సాహవంతులు విగ్రహాలతో మండపాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అబ్బురపరిచేలా చేస్తారు. ఇదే కోవకు చెందిన టీఆర్ఎస్ విశ్వ ప్రేమ్ కుమార్, చైతన్యపురికి చెందిన నాయకులు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇక విశేషం ఏంటంటే, ఆరాధన విగ్రహం పెట్టకుండా పెద్ద ఫ్లెక్సీ ఫోటోతో అమ్మవారిని పూజిస్తారు. ఈ కార్యక్రమానికి మాలధారణతో వచ్చిన భక్తులకు భోజనానంతరం వారి పాదాలను నమస్కరించి ఆశీర్వాదం తీసుకొనటం ప్రత్యేకత. అలాగే సందర్శించ వచ్చిన నాయకులను శాల్వాలతో సన్మానించి దగ్గరుండి భోంచేసే వరకు సేవలు చేస్తూ మన్ననలు పొందుతున్నారు. వితునీస్, చైతన్యపురి, ఎల్బీ నగర్. లక్ష్యం సమాజహితం.